హే! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్రెండ్లీ. ఇది వరలక్ష్మి వ్రతం రోజనమాట. శ్రావణ మాసంలో రెండో వారము. నేను వ్రతం చేసుకోను కానీ మా ఇంట్లో నేను మామూలుగా పూజ చేసుకుంటాను. నాకు చిన్న అమ్మవారి విగ్రహం ఉందనమాట. దాంతో పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఆమెను మంచిగా రెడీ చేసి ఆమెకి పూలు అలాగ పెట్టి మంచిగా రెడీ చేశాను. అంటే నేనేమి ఎక్కువగా గ్రాండ్‌గా అలా ఏం చేయలేదు. ఆ రోజే కిషోర్ బర్త్‌డే గూడా పాయసం అలాంటివి చేసి సింపుల్‌గా చేసుకున్నాను. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. కిషోర్ గూడా మంచిగా మంత్రాలు చదువుకొని పూజ చేసుకున్నామనమాట. నిజంగానే మాకెంత మంచిగా వచ్చిందంటే పూజ నిజంగా చాలా సింపుల్‌గా చేసుకున్నాము. ఇంకా కొంచెం త్వరగానే నిద్ర లేసి ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని ముగ్గులు గూడా పెట్టేసుకున్నాననమాట. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా వ్రతం ఉంది. తర్వాత కాళహస్తికెళ్ళాలి కిషోర్ బర్త్‌డే అని చెప్పి త్వరగానే వెళ్దామని చెప్పి రెడీ అయ్యామనమాట. అంటే కొంచెము పనులంటివి ఉండడం వల్ల ఈ పూజల వల్ల 11 అలా అయిపోయింది. అవంతా చూసుకొని ఇంకా కిషోర్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాను కదా! అది గూడా ఇచ్చేసి తర్వాత బస్ స్టాండ్‌కొచ్చాం. ఫస్ట్ కార్‌లోనే వెళ్దామనుకున్నాము. ఇంకా కిషోర్ పార్కింగ్ వేరే దగ్గర పెట్టేసాడు. మళ్ళీ ట్రాఫిక్ వెళ్ళి వచ్చేపాటికి లేట్ అయిపోతుంది అని చెప్పి బస్ స్టాండ్‌కే వెళ్ళామనమాట. డైరెక్ట్‌గా గుడి దగ్గరే ఆపుతాడు. మళ్ళీ డైరెక్ట్‌గా గుడి దగ్గరే ఎక్కేయొచ్చు కదా! అని చెప్పి మెయిన్ ఏసీ బస్సులుంటాయి అని చెప్పి తీసుకెళ్ళాడనమాట కిషోరు. అక్కడికెళ్తే ఏసీ బస్సులు లేవంట. అందుకే అంటున్నాను ఏసీ బస్సులు వస్తాయని చెప్పి తీసుకొచ్చావు అని చెప్పి. ఇంకా అక్కడే వెయిట్ చేసాము. కొద్దిసేపటికంతా బస్సొచ్చేసింది. ఇంకోటేమంటే బస్సెక్కిన తర్వాత వెళ్ళేటప్పుడేమో కండక్టర్‌ని అడిగాననమాట. ఆధార్ ఫ్రీ ఉందా అని చెప్పి అడిగితే లేదు అని చెప్పారు. ఇది నాన్ స్టాప్ అనమాట. అందులో ఆధార్ ఫ్రీ లేదన్నారు. ఓకే అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కండక్టర్‌ని అడిగిండాల్సిందేమో నేను అడగలేదు. టికెట్ తీసేసుకునిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత డౌటొచ్చింది. ఆధార్ ఫ్రీ ఏమో కిషోర్ ఇది ఒకసారి అడుగుతా అని చెప్పి అడిగితే అప్పుడు ఆధార్ ఫ్రీ అన్నాడు. అప్పటికే నేను టికెట్ గూడా తీసుకునేసాననమాట. ఇలాంటివి గూడా చేశాను నేను. నాలాగా మీరు కూడా ఎవరైనా ఉన్నారా ఒకసారి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కాళహస్తికి రీచ్ అయిపోయామనమాట. కాళహస్తి అంటే నేను మెయిన్ చాలా రోజుల నుంచి ఎళ్ళాలనుకుంటున్నాను. ఎందుకో తెలీదు. ఏ చిన్న కష్టమొచ్చినా, ఏ చిన్న బాధొచ్చినా, ఏదన్నా జరిగినా, నాకేదైనా కలొచ్చినా, ఎవరైనా బ్యాడ్‌గా అనిపించినా, అలాంటివి ఏమైనా గానీ నాకు ఆటోమేటిక్‌గా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. అందుకే ఒకసారి ఆయన దగ్గరికెళ్ళేసొద్దాం కిషోర్ ప్లీజ్ అని చెప్పి ఎప్పటినుంచో అడుగుతాంటే కుదరనే లేదనమాట. అది కిషోర్ బర్త్‌డే రోజే కుదిరింది. వరలక్ష్మి వ్రతం కూడా హ్యాపీగా అనిపించింది. అది ఆన్‌లైన్‌లోనే టికెట్ తీసుకోవాలనమాట. అక్కడ బయటే పెట్టేశారు అలాగ తీసుకోవడానికి. ఇంకా మొబైల్స్ అంతా అలో లేదని చెప్పి ఇంకా బయటే పెట్టేసి రూ. 200 టికెట్ తీసుకొని వెళ్ళాము. మళ్ళీ మాకు తిరుపతికొచ్చిన తర్వాత వాయనం తీసుకోవాలి వరలక్ష్మి వ్రతంకి. అందుకు లేట్ అయిపోతుందని టికెట్ తీసుకొని వెళ్ళామనమాట. దర్శనం అయితే మాత్రం చాలా జరిగింది. 15 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక అక్కడే లంచ్ చేసి రిటర్న్ తిరుపతికొచ్చేసాము. కానీ ఎందుకో తెలీదు. ఆయన దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పెద్ద యాక్సిడెంట్ నుంచే బయటపడ్డాము. కానీ మాకేం జరగలేదు గానీ, మా ముందర వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యిందనమాట. చాలా భయపడిపోయాను కూడా. ఆయన శివయ్య మమ్మల్ని కాపాడాడేమో అనిపించింది. 2 సెకండ్స్ గ్యాప్‌లో నిజంగానే సేవ్ అయిపోయాము నేను, కిషోర్. ఓకేనా బాయ్.